ఏమైందిరా? అరే ఏంట్రా ఈ లెటరు? పొద్దున పాంప్లెట్ల బదులు ఈ లెటర్లు పెట్టి పేపర్ వేసాం. ఒరేయ్ రాజుగా, ఒరేయ్ రాజు, ఒరేయ్ రాజు, నాకు సాక్ష్యాలు చూపించే రోజు రావన్నావు కదరా, ఇప్పుడేంటిది? ఏంటి సర్పంచ్ గారు, ఏమైంది? ఏమవ్వడం ఏంటి? పిల్లల్ని ఇలాయనా పెంచేది? నీ కొడుకు నా పేరు మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. నేను రాసినట్టు లవ్ లెటర్ రాసి పేపర్లో పెట్టి ఊరంతా పనిచేస్తున్నాడు. సర్పంచ్ రాసలీలలు అని. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? రే రాజు, నువ్వు కావాలని ఆ పేపర్ నువ్వే రాసావని ఒప్పుకో. ఊరందరి దగ్గరికి వెళ్ళి ఇదంతా నేనే కావాలని చేశానని చెప్పు. లేదంటే ఇప్పటిదాకా నా మంచితనాన్నే చూసావు, ఇప్పుడు నా మూర్ఖత్వాన్ని చూస్తావు. మాటిస్తే సరిపోదు, మాటకు తగ్గట్టు ఉండాలి. ఏంట్రా ఇదంతా, ఏం చేశావు? నువ్వు ఇంటికి వెళ్ళారా వెళ్ళేది? అన్నా, మీతో ఒకసారి మాట్లాడవచ్చు అన్నా? రే తర్వాత రారా, డిస్టర్బెన్స్ లో ఉన్నాం. అన్నా అలా కాదన్నా, అర్జెంట్ అన్నా. అర్జెంట్ అయితే వెళ్ళరా, నాతో ఏంటి పని? మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా. ఏ దేనికి? సూసైడ్ చేసుకుంటున్నావా? ఏంటి మమ్మీ, ఎవడీడు? లేదన్నా, మీరు ఆపేసిన ప్రేమ పౌరం అనే పేపర్ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటావులే, పో. రేయ్ నువ్వు ఉండరా. సరే, ఆల్ ది బెస్ట్, నువ్వు వెళ్ళరా. థ్యాంక్స్ అన్నా. రే ఏంట్రా వాడికి అలా చెప్పావు? చెప్తే ఆగేలా ఉన్నాడా వాడు? ఎప్పుడైనా ఏమైనా చెప్తే మనం విన్నామా? వదిలేయి, తెలుసుకోవాలరా. ఎక్స్పీరియన్స్ షుడ్ స్పీక్. రే మామా, బాధగా ఉందేంట్రా? బయటపడితే బాగోదని ఆపుకుంటున్నాం గాని ఏడుపు తన్నుకొచ్చేస్తుంది మామ. మా నాన్న ఎప్పుడు తిట్టేవాడు, కోప్పడేవాడు, కానీ ఫస్ట్ టైం మా నాన్న బాధపడ్డాడ్రా. అది చూసి నేను తట్టుకోలేకపోయాను మామ. రే అదేదో నువ్వే చేసినట్టు ఎందుకురా అంతా ఫీల్ అవుతావు? చేసినోడు మాత్రం ఎవడో గాని వాడు నాకు దొరికితే వాడిని చంపేసి వాని శ్రద్ధాంజలి పేపర్ని నా పేపర్లో పెట్టి వేసేవాడిని. ఎవడేంటాడ్రా? ఫస్ట్ టైం రా సిరి మొహంలో నా మీద అసహ్యం చూశాను. ఆడెవడో కనపడాలి, నరికేస్తాను. రే పదరా మామ, ఒక్కసారి ఇంటికెళ్ళి మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్దాం. చెప్పినా అర్థం చేసుకోడరా. అర్థమయ్యేలా చెప్పరా?
వేరే రూట్ లేదు. పదరా. ఏరా మీ అబ్బాయి ఇలా చేశాడేంట్రా? వాడు నా కొడుకు కాదు, నువ్వు పెట్టు ఫోన్. ఏమండి సుబ్బారావు గారు, ఇలానేనా పిల్లలు పెంచేది? మీరు వాడి పేరు చెప్పి నన్ను బాధ పెట్టకండ్రా. చూసావా భాగ్యం, ఆ సర్పంచు వీడి చేసిన ఘనకార్యంని పంచాయతీలో పెట్టి ఊరంతా చాటింపు వేసినట్టున్నాడు. అయినా వీన్ని కన్నందుకు మనకి ఇవన్నీ తప్పవు భాగ్యం. మీరు ఊరుకోండి. రేయ్ పదరా, ఎల్లాన్ని పట్టుకుందాం. సరిపోయింది, ఈయనొక్కడే తక్కువ నీ గురించి చెప్పడానికి. అంకుల్, ఇప్పటికీ ఉన్న ప్రాబ్లం చాలా అంకుల్, ఇక మీరు దీన్ని పెద్దది చేయకండి. అంకుల్, మేము ఇది చేయలేదు అంకుల్, నన్ను నమ్మండి. ఆ రోజు మీ మంచి కోరం కాబట్టి మీకే చెప్పాం కదా అంకుల్. ప్లీజ్ అంకుల్, మమ్మల్ని అర్థం చేసుకోండి. A few minutes later. మీ నాన్నగారు పిలుస్తున్నారు. ఏమైందంటావురా? మధ్యాహ్నం నువ్వు భోజనం కూడా చేయలేదు కదరా. అమ్మ నీకు ఇష్టమైన చికెన్ వండింది, వెళ్ళి తినరా. నాన్నగారు, నిజంగానే నా తప్పు చేయలేదు నాన్నగారు. తెలిసిందిరా నీ గొప్పతనం ఏంటో. సిరి వాళ్ళ నాన్నగారు నాకంతా చెప్పారు. ఇదేరా జరిగింది. ఐఎమ్ వెరీ సారీ అండి. మా మేనల్లుడు చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను. ఇప్పుడే మా మేనల్లుడిని తీసుకెళ్లి ఊరందరికీ సారీ చెప్పించి నిజం తెలిసేలా చేస్తాను. ఇక ఈ గొడవలన్నీ ఇక్కడితో ఆపేద్దాం. ప్లీజ్ మీ కొడుకుని తప్పుగా అర్థం చేసుకోకండి. అంకుల్, ఇప్పుడు మీరే నన్ను తప్పు పడుతున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరే నేను తప్పు చేయలేదు అని నమ్మారు. అవును అంకుల్, వీడి బ్రతుకులో ఎప్పుడు ర్యాంక్ ఎంట్రీ ఇచ్చే మీరు ఈసారి కరెక్ట్గా ఎంట్రీ ఇచ్చారు అంకుల్. జరిగింది మనసులో పెట్టుకొని వాడిని ఏమనకండి, వాడిని పంపించేస్తా. రేయ్, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ నాకు పేపర్ వేసేటప్పుడు పాంప్లెట్లు కూడా వేసేయండి. మీ ఇంటికి వచ్చి అరిచినందుకు నన్ను క్షమించండి. అక్కర్లేదండి, మా వాడు రేపటి నుండి పేపర్లు వేయడు. వాడు పేపర్ బాయ్ కన్నా మా ఇంటి బాయ్ లాగే బాగున్నాడు. అయినా వాడు అల్లరి చేసేవాడే కానీ అల్లరి పాలు చేసేవాడు కాదు. లవ్ యూ నాన్న. ఒరే, మీ నాన్న కన్విన్స్ అయ్యాడు, ఓకే. మరి సిరి సంగతి ఏంట్రా? ఒరేయ్, నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? నాది తప్పు లేదని తెలిస్తేనే మా నాన్న ఇలా రియాక్ట్ అయ్యాడంటే మరి సిరి ఎలా రియాక్ట్ అవుద్దిరా? ముద్దులు పెట్టేదు. మరి ఆ సిరిబావ గారి పరిస్థితి ఏంటి? వాణ్ణి మా మావయ్య మాటకి గిఫ్ట్గా వదిలేద్దాం కానీ ఇక నువ్వు ఎండ్ టైటిల్ వేసేయరా. ఇలాంటి పనులు చేసేటట్టయితే ఎప్పుడూ మా ఇంటికి రావద్దు. అప్పటి వరకు వాడి మీద కోపం ఉండేది, కానీ ఆ రోజు వాడిని అలా చూశాక కోపం మొత్తం పోయింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సారీ మామయ్య. వద్దు, బయలుదేరు.